ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ అండ్ పవన్ మోటో వ్లాగ్స్. ఇది వచ్చేసి కిరణ్ బ్రో సెకండ్ బైక్. ఎందుకంటే బ్రోకి చాలా ప్యాషన్ ఉందన్నమాట బైక్స్ పైన. ఇంకో బైక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాడు, ZX10R చూస్తున్నాడు. అండ్ దిస్ ఈస్ మై బైక్, హిమ్మి 450. సో ఈరోజు మార్నింగ్ రైడ్ వచ్చేసి అండర్ ద మూన్. ప్రీవియస్ వీడియోలో చెప్పారు కదా కిరణ్ బ్రో మీకు రివ్యూ ఇస్తానని బైక్ గురించి, అందుకని ఇప్పుడు అండర్ ద మూన్కి వెళ్తున్నాం అనమాట. అండ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, అక్కడ సీనరీ కానీ అన్ని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్. బట్ ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్ బికాజ్ ఇక్కడ ఎలా అంటే అలా వెళ్తాను నా బైక్ పైన నేను. ఎస్, మెయిన్గా పర్ఫార్మెన్స్ ఇక్కడే తెలుస్తుంది అడ్వెంచర్ ADV సెగ్మెంట్లో. అండ్ సస్పెన్షన్ కూడా ఎలా పనిచేస్తుందో కూడా తెలిసిపోతుంది. ఆఫ్ రోడింగ్ యాక్చువల్గా నాకైతే చాలా భయం అవుతుంది. కిరణ్ బ్రో అయితే సింపుల్గా వెళ్ళిపోతాడు ఈ ఆఫ్ రోడింగ్లో. ఫస్ట్ మీరు వెళ్తారా నేను వెళ్ళాలా? దెన్ వెళ్ళండి, నేను ఇక్కడ సపోర్టింగ్ ఉంటాను. స్లో బ్రో, ఒకటే లెగ్. వన్ సెకండ్ ఆగండి. దిస్ ఈస్ ఇప్పుడు నా టర్న్. నాకు భయం అవుతుంది ఫ్రెండ్స్, అసలు ఆల్రెడీ ఒకసారి పడ్డా నేను, అందుకనే భయం నాకు. లెట్స్ స్టార్ట్. ఇది ఒక చేదు ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా సరే ఇక్కడ పడడం నాకు అలవాటు అనుకుంటా. ఇప్పటికీ 2వ సారి ఇది పడడం, నేను 3వ సారి. ఇప్పుడు నెక్స్ట్ కిరణ్ బ్రో, ఈయన లైట్ వెయిట్ బైకే కాబట్టి ఈయన సింపుల్గా వచ్చేస్తాడు. నో బ్రో, కొంచెం వెనకాలకు జరిపి ఇట్లా ముందు పుష్ చేయి. వన్ సెకండ్ ఆగండి, వెనకాల పుష్ చేయండి బ్రో. బైక్ కొంచెం వెనకాల కానీ ముందుకు ఒకసారి రేజ్ చేయండి. కొంచెం ఎక్కడ, 1 సెకండ్. అటు కాలు పెట్టకండి, ఇటే పెట్టండి, వెళ్ళండి. టైర్ అది తిప్పండి. ఎస్, ఫైనలీ అయిపోయింది. నా డ్రెస్ అయితే మీరు మొత్తము దుమ్ము అయిపోయింది అది. పదండి వెళ్దాం. నా షూలోకి అంతా మట్టి వెళ్ళిపోయింది.
టిమ్మి ఇప్పటికి 4 సార్లు పడ్డది. నా వల్లే, అది కూడా నా మిస్టేక్. ఇక్కడ ఒక 2 సార్లు పడ్డది. ప్రీవియస్ టైం కూడా అంతే. యాక్చువల్గా అప్పుడు ర్యాలీ సీట్ ఉండే అనమాట. సో నా హైట్ కన్నా ఎక్కువ అయిపోయింది, కంట్రోల్ కాలేదు. ఇప్పుడు వచ్చేసి రాంగ్ టర్న్ తీసుకున్నా, పడిపోయినా. So look at this bike. So today we are making review. So what all he has done, the upgradations. Hi Pawan, హాయ్ బ్రో. ఎలా ఉంది? ఎలా ఉందంటే How is the చెప్పా feel? కదా, ఆల్రెడీ చెప్పా కదా, బైక్ కింద పడ్డ ఫీలింగ్ లోనే ఉంది ఇంకా. చెప్పు పవన్, ఏ ఇయర్ మోడల్ ఇది? 2024 మోడల్. ఓకే. మే, ఐ థింక్ మేలో 6 months or 7 months అవుతుంది తీసుకొని బైక్. ఓకే. సో ఈ కలరే చూస్ చేసుకున్నావు? ఇంకా వైట్ ఉంది, సారీ గ్రే అంటే కదా? మిగతా కలర్స్ లో అలా స్పోక్ వీల్స్ ఈ కలర్ లో రావన్నమాట. ఓకే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ బైక్ కి స్పోక్ వీల్స్. కరెక్ట్. సో అందుకనే ఈ కలర్ ప్లస్ ఇంకా బ్లాక్ అండ్ గోల్డ్. నా ప్రీవియస్ హిమాలయన్ 411 కూడా ఏంటంటే ఓకే, రెడ్ అండ్ బ్లాక్. సో Okay. అదే కాంబినేషన్ లో తీసుకుందామని, బ్లాక్ కలర్ అంటే కొంచెం ఇష్టం అందుకని. Okay. So, okay. ఫస్ట్ అప్గ్రేడేషన్ ఆఫ్ మైన్ ఇస్ దిస్ డాష్ క్యామ్. ఓకే. ఇది ఫస్ట్ అప్గ్రేడేషన్. ఇందులో వచ్చేసి అన్నీ ఉంటాయి. ఫస్ట్ రికార్డింగ్, మెయిన్ పర్పస్ వచ్చేసి రికార్డింగ్ కోసం తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా మనం చూడొచ్చు దీంట్లో. అండ్ వీ హ్యావ్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో విచ్ కనెక్ట్ ఈజీలీ. బికాజ్ ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిమాలయన్ అసలు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రిపుల్ డాష్ ఆన్లో ఉన్నంతసేపు మన ఫోన్ కూడా ఆన్లో ఉండాలి. అదే ఇది అయితే కొంచెం కన్వీనియంట్గా ఓన్లీ బ్లూటూత్తో రన్ అయిపోతుంది, వైఫైతో రన్ అయిపోతుంది. సో ఇది డాష్ క్యామ్. సో దీంతో పాటు వచ్చే కెమెరా చూపిస్తాం. These are the cameras. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. Okay. బట్ అవి ఇప్పుడు లేవు, ఇంట్లో ఉన్నాయన్నమాట. అంటే వెన్ ఐ హ్యావ్ చేంజ్ ఫ్రమ్ స్పోక్ వీల్స్ టు ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్, అప్పుడు నేను అవి రిమూవ్ చేసి ఇంట్లో పెట్టాను అనమాట. సో ఒకటి మిస్సింగ్ ఏంటంటే మనకి టైర్ ప్రెజర్ ఒకటి చూపిస్తుంది. టైర్ ప్రెషర్ అది కూడా డిస్ప్లేలో ఎక్కడ వచ్చేసి అంటే మనం ఇక్కడ చూడవచ్చు. ఇన్ ద సెన్స్ వీ క్యాన్ సీ ఇక్కడ హోమ్ ఆప్షన్ కొట్టేసి ఇక్కడ ప్యానల్లో మనకి టీపీఎస్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సీట్స్ అప్గ్రేడేషన్ ఫస్ట్. ఓకే. స్టాక్ సీట్ లో మన బ్యాక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట, చాలా Correct. వస్తుంది. సో అడ్వెంచర్ సీట్ కి కన్వర్ట్ అయ్యాను. ఓకే. మినిమల్ గా నార్మల్ గా ఉండడానికి లెజెండరీ కస్టమ్స్. ఇదేంటి కంపెనీదా పవన్? లెజెండరీ క్రాష్ కస్టమ్స్ గార్డ్. ఓకే. అంటే కంపెనీది కదా, ఆఫ్టర్ మార్కెట్ అండి. అదే అడిగా, ఎందుకంటే కంపెనీ కంపెనీ వాళ్ళు కూడా ఇస్తారు కదా. వేయించుకోలేదు, ఎందుకంటే కంపెనీవి చాలా కాస్ట్ ఎక్కువ. మ్మ్, మ్మ్. సో కంపెనీ దాంతో పోలిస్తే ఆఫ్టర్ మార్కెట్ బి కొంచెం బాగున్నాయి అందుకని. ఓకే. అండ్ సైడ్ ప్యానియర్స్ ర్యాక్ ఒకటి, Okay. ఇదొకటి టాప్ ర్యాక్ ఒకటి Okay. ఒకసారి బుక్ చేశాను, మళ్ళీ ఒకసారి ఫిట్టింగ్ కూడా నేనే చేసుకున్నాను అవన్నీ. మ్మ్. ఎక్సెప్ట్ ఇది వచ్చేసి టాప్ బాక్స్ కి. ఓకే. సో Actually, టాప్ బాక్స్ కి సెపరేట్ ప్లేట్ వేయించారు. ఎందుకంటే వెనకాల రైడర్ కూర్చున్నప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉండడానికి. కరెక్ట్. సో నెక్స్ట్ అప్గ్రేడ్ ఏంటి పవన్? నెక్స్ట్ అప్గ్రేడేషన్ వచ్చేసి ఇవి నా మ్యాడ్ డాగ్ లైట్స్. ఓకే. ఇవి
ఇవేంటంటే నేను నా పాత బైక్ నుంచి దీనికి అప్గ్రేడ్ ఓకే. జస్ట్ ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఆ బైక్స్ అయ్యేటప్పుడు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి స్టాక్ స్క్రీన్ వచ్చేసి ఇంతే ఉంటుంది. ఓకే. బట్ ఐ హ్యావ్ అప్గ్రేడెడ్ టు టాల్ విండ్ స్క్రీన్. అండ్ ప్లస్ నాకు కొంచెం విండ్ బ్లో అవన్నీ తగ్గడానికి ప్రోస్పెక్స్ వాళ్ళది వాడుతున్నాను అనమాట. ఇంకొంచెం పైన కూడా చేసుకోవచ్చు కదా, వీ కెన్ అడ్జస్ట్, వీ కెన్ కీప్ ఇట్. చేసుకోవచ్చు. ఇట్స్ లాస్ట్ సైజ్. ఓకే. సో విజిబిలిటీ ఎలా ఉంది నువ్వు నడిపేటప్పుడు? విజిబిలిటీ అంటే ఫస్ట్ కన్వీనియంట్ ఉండదు. ఓకే. మనము అర్థం చేసుకొని నడపాలి. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా దాన్ని ఇక ఏం అనలేం దాన్ని. ఓకే. అండ్ నెక్స్ట్ అప్గ్రేడేషన్ వచ్చేసి ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్గ్రేడ్ ఏంటంటే స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్. ఓకే. ఎందుకంటే ఇవి రీజనబుల్ కాస్ట్ లోనే వచ్చాయి. ఓకే. హిమాలయన్ లాంచ్ అయినాక 1 year తర్వాత లాంచ్ చేసారు. అంటే నార్మల్ గా ఏంటంటే ఆస్ట్రేలియా కంట్రీస్ లో అయితే ముందు బైక్ తోటే వచ్చేసాయి. ఓకే. బట్ ఇండియాలో తెలుసు కదా ఎలా నార్మ్స్ ఉంటాయో. అవును. డిఫరెంట్ నార్మ్స్. అందుకనే వీళ్ళకి కొంచెం డిలే అయింది అనమాట. సో నాకు వచ్చేసి కిట్ అంత వచ్చేసి 12,240 రూపీస్ పడ్డది. ఓకే. ప్లస్ దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అంటే చైన్ స్ప్రాకెట్ ఒకటి, హబ్ ఒకటి, ప్లస్ ముందు వెనకాల డిస్క్ ఒకటి వాళ్ళే ఇచ్చేసారు. సో నాకు కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ మార్కెట్ లో మనం చూస్తే ఒక 40,000 to 50,000 పెట్టాలి ఎలాగో. సో ఐ లవ్ దిస్ అప్గ్రేడ్. ఆరి ఎలాగో తెలుసు కదా, క్రాస్ ఫోక్ వీల్స్ అంటే మనకి పంచర్ ఎప్పుడు అవుతుంది, ప్లస్ ఓవర్ చేయడు కూడా ఆ పంచర్. సో అందుకనే మెయిన్ అప్గ్రేడేషన్ దీనికే పెట్టుకున్నాను అన్నమాట. నేను బైక్ కొనక ముందుకెళ్ళే ఈ ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ గురించి చాలా ఆలోచించాను అనమాట. వస్తుంది అని. అవును. సో దట్స్ ఇట్. ఇంకో అప్గ్రేడేషన్ వచ్చేసి ఇది బ్లాక్ బస్టర్ హ్యాండ్ గార్డ్స్ చేయించా. ఇవి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కాపీ. ఓకే. సేమ్ అలాగే ఉంటాయి కానీ అల్యూమినియం. ఓకే. సో ఓన్లీ ఫస్ట్ కాపీ అవి. నెక్స్ట్ అప్గ్రేడేషన్ వచ్చేసి ఏంటంటే దిస్ మిరర్స్. ఓకే. ఐ లవ్ దిస్ మిరర్స్. ఓకే. మిర్రర్ బ్రాండ్ ఏంటో చెప్తావా పవన్? ర్యామ్ మౌంట్స్. ర్యామ్ మిరర్స్. అండ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డబుల్ టేక్ మిరర్స్ ఆల్సో. ఎందుకంటే మన కన్వీనియంట్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇలా అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కింద పడ్డా కూడా ఏం ప్రాబ్లం, కింద పడ్డా ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. సో నో ప్రాబ్లం. ప్లస్ కొంచెం చాలా డ్యూరబుల్. నార్మల్ పోయినసారి నా బైక్ పడ్డప్పుడు ఇటు మిర్రర్ ఇరిగిపోయింది. సో మళ్ళీ కొత్త తీసుకుని దాని తర్వాత నాకు యాక్చువల్గా ఇది నా పాత ప్రీవియస్ బైక్ కెళ్ళి వేయించుకోవాలని ఉండే. సో దీనికి అక్కడ ఏమేమి అప్గ్రేడేషన్స్ ఆపేసాను అన్ని దీనికి పెట్టేశాను అన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఒకవేళ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయొచ్చా? ఇది వి కెన్ ఓన్లీ రీప్లేస్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్. ఓకే. వాళ్ళ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్ లో గానీ మనకి ఆన్లైన్ స్టోర్ లో. నెక్స్ట్ అప్గ్రేడ్ వచ్చేసి బ్రో ఒకటి వచ్చేసి ఫ్యూయల్ ఎక్స్ ప్రో. ఇంకోటి వచ్చేసి నా ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అన్నమాట. పవర్ రేజ్ ది. అంటే కంపెనీది కాదు కదా? కంపెనీది కాదు, బట్ దే హావ్ డిజైన్ జస్ట్ లైక్ కంపెనీ. అంటే నాకు మెయిన్ గా వచ్చేసి స్టాక్ ఎగ్జాస్ట్ ది సౌండ్ అసలు నచ్చదు అనమాట. సో ఇది కొంచెం కంపిస్తుంది ఎక్కువ కొంచెం. సో పాత హిమాలయన్ ఫీల్ వస్తుంది అనమాట కొంచెం. బట్ నాకు విత్ డిబి కిల్లర్ నడపడమే ఇష్టం. ఎందుకంటే ఓవర్ సౌండ్ నేను కూడా ఎంకరేజ్ చేయను ఎలాగో. సో ఫ్యూయల్ ఎక్స్ ప్రో గురించి చెప్పుకోవాలి కొంచెం. ఫ్యూయల్ ఎక్స్ ప్రో వచ్చేసి దీంట్లో మాక్సిమం 10 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ 1 to 5 వచ్చేసి ఎకో మోడ్స్. జస్ట్ లైక్ ఇప్పుడు నా హిమాలయన్ లో ఎలాగైతే ఎకో మోడ్, పవర్ మోడ్ ఎలా ఉందో దీంట్లో డైరెక్ట్ ఫ్యూయల్ అనేది కొంచెం లెస్ పాస్ చేస్తుంది అనమాట. అంటే పవన్ ఏం చెప్తున్నాడు అంటే కంపెనీ హస్ గివెన్ మ్యాప్స్. అంటే అకార్డింగ్ టు ద రోడ్ కండిషన్ యూ కెన్ సెట్ ద మ్యాప్స్. అంటే ఆఫ్ రోడ్ కి ఒక మనం వాల్యూ సెట్ చేయాలి అండ్ హైవేలో ఒక వాల్యూ. కొంచెం అంటే ఏం లేదు, మెయిన్ గా వచ్చేసి పవర్ ఇంక్రీజ్ అని కాదు. మెయిన్ యూజ్ ఆఫ్ ఫ్యూయల్ ఎక్స్ ప్రో ఇస్ నాకు కొంచెం వైబ్రేషన్స్ 6000 RPM తర్వాత వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. సో ఆ వైబ్రేషన్స్ తక్కువ అయ్యాయి. ప్లస్ ఇంకోటి నా థ్రోటల్ రెస్పాన్స్ చేంజ్ అయింది. అది మెయిన్ రీజన్. సో ఫ్యూయల్ ఎక్స్ ప్రో ఇది ప్లస్ ఎయిర్ ఫిల్టర్, ఇంకోటి బిఎంసి ఎయిర్ ఫిల్టర్ వేయించాం. ఇవి వేపిస్తే బండి బిహెచ్పి పెరుగుతుంది అనేది రాంగ్. ఎందుకంటే ఫస్ట్ మనం చేయాల్సింది రీమ్యాపింగ్, డైనో టెస్ట్ చేసి చూసుకోవాలి. సో నేను అక్కడ వరకు వెళ్ళాల్సిన అనుకోలేదు. నాకు ఇనఫ్ ఇది 150 వెళ్తుంది.
నేను ఓకే. మాత్రం 120 సో లాస్ట్. దీనివల్ల ఇంజిన్‌కి ఏం ప్రాబ్లమ్ కాదా పవన్? ఇంజిన్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. జస్ట్ లైక్ ఏం లేదు. ఈ ఫ్యూయల్ ఎక్స్ ప్రో వచ్చేసి ఏందంటే మనకి ఫ్యూయల్ పాసింగ్ ఫ్యూయల్ ఇంజెక్టర్‌లోకెళ్ళి మన ఓకే. ఇంజిన్‌కి ఎలా పాస్ చేయాలని అంతే. సో ఈ పవర్ రేజ్ వచ్చి మెయిన్ వచ్చేసి మిస్‌కాలిక్యులేట్ చేస్తది అంతే. సో చూడండి. ఇప్పుడు నొక్కగానే బ్లింక్ అవుతది చూడండి. ఎన్ని ఏ మ్యాప్‌లో ఉందో మనం అది కౌంట్ చేసుకుంటే ఓకే. అవుతది. సో ఆ బ్లింక్స్ బట్టి మనం యెస్. ఏ నంబర్‌లో ఉన్నామని లాస్ట్‌లో తెలుస్తుంది. మీకు ఇట్లా బ్లింక్ అవుతుంది. సో మ్యాప్ ఓకే. సెట్ అయిపోయినట్టు. గ్రేట్. ఈజ్ ఆ! ఈజీ క్లచ్. ఓకే. ఇదొచ్చేసి ఏందంటే ఆల్రెడీ నా హిమాలయన్ 450 చాలా హ్మ్. స్మూత్ ఉంటది. ఓకే. బట్ నాకు ఇంకా స్మూత్ కావాలని. ఓకే. ఇంగోండి చూడండి విత్ వన్ ఫింగర్ వీ కెన్ ఆపరేట్ రైట్. ఆపరేట్. చాలా మెయిన్ వచ్చేసి ట్రాఫిక్‌లో ఊకే క్లచ్ నొక్కేటప్పుడు నాకు ఓకే. కొంచెం ఈ గ్రిప్పింగ్ దగ్గర నాకు ఇష్యూ అవుతుంది. ఇక్కడ ఈ ఫోర్ ఆర్మ్ దగ్గర నొస్తుంది. ఓకే. సో అందుకని నేను ఈజీ క్లచ్ అందుకని మెయిన్ రీజన్ అదే. ఓకే. ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ దిస్. యాక్చువల్లీ హ్యాండిల్ బార్ రైజర్ చేశానన్నమాట. ఓకే. కొంచెం ఏందంటే సీట్ కొంచెం హైట్‌లో ఉన్నప్పుడు నాకు కొంచెం హ్మ్. ఏమంటారు బ్యాక్ పెయిన్ వస్తుందన్నమాట. ఓకే. సో మోటో టార్క్‌లో ఏశాను. ఓకే. అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఏందంటే యాహ్! లైట్స్. ఓకే. లైట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది కదా. పాత లైట్స్. ఓకే. ఇవి హెడ్జెది 70 వాట్స్ కొత్త లైట్స్. వావ్! బికాజ్ ఇది వచ్చేసి ఓన్లీ సిటీలో పనిచేస్తుంది. ఓకే. ఇది కొంచెం హైవేలో వెళ్ళినప్పుడు మనకి యూస్ఫుల్. అంటే చాలా హై బీమ్ ఉంటదేమో కదా పవన్? హై బీమ్ ఉంటుంది. ప్లస్ వీ కెన్ రెడ్యూస్ ద బీమ్ ఓకే. బై ఆపరేటింగ్ దిస్. By సో దాని స్విచ్ ఇక్కడ ఇచ్చారా? we can reducing this, we can reduce the watts of the, ఓకే. we can dim the సో అంటే light. లైట్స్ డిమ్ చేయొచ్చంటావు. అవును. ఓకే. లెఫ్ట్ సైడ్ తిప్పితే డిమ్ తక్కువ అవుతుంది. ఫోకస్ రైట్ సైడ్ ఎక్కువ తిప్పితే తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. అవుతుంది ఫోకస్. చాలా బట్ మంచి నేనైతే సిటీలో బెనిఫిట్. రికమెండ్ చేయను. హుహు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి కవర్ చేసేయాలి ఇప్పుడు. పవన్ హిమాలయన్‌లో నీకు ఇంకో నచ్చిన ఇంకోటి ఫేవరెట్స్ వచ్చేసి ఏంటి? ఏంటంటే మెయిన్ బ్రేక్స్. ఓకే. బికాజ్ ఎందుకంటే కాస్ట్ కూడా ఎక్కువనే. హుహు. అరౌండ్ 6000 అవుతుంది రెండు ఫ్రంట్ అండ్ రైట్ బ్రేక్ కి. ఓకే. నాకైతే బ్రేకింగ్ చాలా నచ్చింది. ఎందుకంటే ఏ స్పీడ్‌లో ఉన్నా సరే మనము బ్రేక్ కొట్టగానే ఓకే. బండి చాలా స్మూత్‌గా అవుతుంది. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి ఏందంటే హుహు. నేను చెప్పాను కదా ఆల్రెడీ స్పోక్ వీల్స్‌కి డిస్క్ వస్తుందని. అవును. నాకు షోరూమ్ వాళ్ళు చెప్పింది ఏందంటే నార్మల్ డిస్క్ కన్నా ఇది కొంచెం థిక్‌నెస్ ఎక్కువుందన్నమాట. ఓకే. సో అది ఇంకొక డిఫరెన్స్ ఈ డిస్క్ ప్యాడ్‌లో. హుహుహు. అది నేను అనుకుంది. అంటే ఓకే. వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను అంతే. హుహుహు. సో ఓవరాల్ నాకైతే బైక్‌లో బ్రేక్స్ చాలా నచ్చుతాయన్నమాట. ఓకే. ఏ కండిషన్‌లో ఉన్నా సరే మనకి క్లియర్‌గా మంచిగా నీట్‌గా అంటే ఓకే. అప్లై చేసే విధానం బట్టి ఇక మనకి బ్రేక్స్ మంచిగా నీట్‌గా అప్లై అవుతాయి. ఓకే. గ్రేట్. 2 మంత్స్ బ్యాక్ నాది మొత్తము యాక్చువల్‌గా ఈ సీట్ కాదనమాట. హ్మ్. సింగిల్ సీట్. అంటే ర్యాలీ అప్‌గ్రేడేషన్ చేశాను. ఓకే. అండ్ మోరోవర్ అందులో వచ్చేసి ఏందంటే మనకి బాడీ అనేదంతా చేంజ్ అవుతుంది. హుహు. బాడీ చేంజ్ అయిపోయి ఈ సీట్ కూడా సింగిల్ సీట్ వస్తుందనమాట. ఓకే. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏందంటే ఈ సీట్స్ ఆ ర్యాలీ వర్జన్‌కి రావు. ఓకే. బట్ ర్యాలీ వర్జన్ సీట్ వచ్చేసి దీనికి సెట్ అవుతుందనమాట. అంటే ర్యాలీ కిట్‌లో ఏమేమి వస్తుంది? డేల్ట్ ఐడీతో సహా వస్తుందా? టెయిల్ ఐడీ వస్తుంది. ఓకే. బట్ ఈ లైట్స్ ఉంటాయి కదా! మన హుహు. బ్యాక్ లైట్, టెయిల్ లైట్స్ ఇవి మళ్ళీ ఇప్పేసి మనం దానికి ఫిట్ చేసుకోవాలన్నమాట. ఓకే. అదొచ్చేసి ఏందంటే మనకి కొంచెము సీట్ హైట్ కూడా పెరుగుతుంది. ఓకే. 855 పెరుగుతది అది. ఓకే. ర్యాలీ కిట్ నేను మీకు పిక్చర్ చూపిస్తా. ఎందుకంటే ఇది ర్యాలీ కిట్ కాబట్టి. ఓకే. ఎగ్జాస్ట్ నోట్ ఇందాం పవర్ రేజ్‌ది. ఓకే. ఇది ఇప్పుడు ఒక వచ్చేసి విత్ జీబీటీదా? ఇది స్టాండ్ బై సౌండ్. ఇప్పుడు రేసింగ్. ఇది స్టాండ్ బై. రివ్యూ సెక్షన్ అయిపోయింది. ఇంకోటి కిరణ్ బ్రో మొత్తం క్వెషన్స్ అడిగిండు. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆహ్, ఇంకా ఏమన్నా ఉంటే నేను తర్వాత ఎప్పుడన్నా చెప్తాను. ఏదైనా మిస్ అయితే వి విల్ యాడ్ ఇట్. ఏదైనా మిస్ అయ్యి ఉంటే వి విల్ యాడ్ ఇట్ తర్వాత. సో ఇప్పుడైతే కొంచెం లేట్ అయిపోయింది. యెస్. ఎండ కూడా చాలా బాగా కొడుతుందనమాట. ఇప్పుడు రివ్యూ అయితే ఆపేస్తున్నాము. అయిపోయింది.
ఏడీ